31 కల్లా ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తే మరి 100% చేస్తారని ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు. జోగు రామన్న నీ రాసలీల సీడీ పార్సెల్ పంపాలా అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. కేసీఆర్ సంతోష్ దగ్గర నీ సీడీలో ఉన్న విషయం మర్చిపోయావా అని చెప్పారు. మరి ఏమంటారు? పాయల్ శంకర్ గారు అయితే కౌంటర్ అయితే ఇచ్చారు. మరి జోగు రామన్న ఎలా రియాక్ట్ అవుతారో మనమైతే చూడాలి. మరి ఇప్పటికీ కూడా చాలామంది చెప్తారు ఇద్దరే దొందే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకరికొకరు ఫైటింగ్ చేసుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేసి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటారు. అలా సహకరించుకునే విధానంతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కావాలని దెబ్బ పడింది ఆ రోజు టైంలో అని ఇప్పటికీ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి వీళ్ళిద్దరి డ్రామా ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఆదిలాబాద్లో మరి పాయల్ శంకర్కి చెక్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని రావుగా కన్స్ట్రక్షన్పై కేసుపై మంత్రి పొంగులేటి స్పందించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసును ఆపే ఉద్దేశం లేదని ఆయన తెలియజేశారు. తప్పు చేస్తే తన కుమారుడికైనా శిక్ష అర్హుడేనని, చట్టం ముందు అందరూ సమానమేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారని కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక అఖండ 2కు చుక్కలు చూపించిన ఎరోస్ ఆఖరి నిమిషంలో సినిమా విడుదలకు బ్రేక్. రంగంలోకి బాలయ్య, బోయపాటి ఈ నెల 12న లేదా 25న రిలీజ్ అయ్యే అవకాశం. బాలయ్యపై కుట్ర జరిగిందని అభిమానులైతే ఫైర్ అవుతున్నారు. దీనిలో మనకైతే ఒకటి స్పష్టంగా కనబడుతుంది, కుట్ర జరిగింది అనే మాట పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కుట్ర జరగాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీలో ఇంకో ఎవరు బాలయ్య బాబు గారిని కాదన్న సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా ఉంటారా? అసలు బాలయ్య బాబు గారి రేంజ్ ఏంటి? ఆయన రేంజ్కి టాలీవుడ్లో కానీ ఏదన్నా కుట్ర జరిగే అవకాశం ఉంటుందా? అదేమి కాదు. ఇది కేవలం ఒక మరి ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూగా ఎరోస్ సంస్థకి మరి 14 రీల్స్ సంస్థ కొన్ని దగ్గర 25 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించాల్సి ఉంది 2009 నుంచి. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెల్లించలేదు. అవి వడ్డీతో కలిపి దాదాపు 52 కోట్ల పై చెలుకు అయింది. కోర్టు కూడా దాన్ని వాళ్ళు పే చేయాలని చెప్పింది. తద్వారా ఈ సినిమా ఆగిపోవడం అనేది జరిగింది. ఇది కంప్లీట్గా ఇది 14 రీల్స్ సంస్థ చేసుకున్న తప్పుగా భావించవచ్చు. అదేవిధంగా 14 రీల్స్ సంస్థ మరి బాలయ్య బాబు గారికి తమ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని వివరించి ఉంటే ఆయన ఒక స్టెప్ తీసుకుని ఏం చేయాలో ఒక అవగాహనకి వెళ్ళి దాన్ని రిలీజ్ చేయించేవారు. అది కూడా చేయకుండా గమ్మున ఉండి ఈ రోజున మరి పెద్ద ఇమేజ్, గ్రేట్ ఇమేజ్ ఉన్న మరి బాలయ్య బాబు గారి సినిమా ఆగిపోవడానికి 14 రీల్స్ సంస్థ ప్రధానమైన కారణమైంది. మనందరికీ తెలుసు హరిహర వీరమల్లు సినిమాకి కూడా ఇలాంటి ఫైనాన్స్ కష్టాలు వస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారే చొరవ తీసుకుని మరి ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేనున్నానని చెప్పి ఆయన ధైర్యం చెప్పి ఆయన ఏం చేయాలో ఆ పనులు చేసి సినిమా రిలీజ్ అవటంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు మరి జనసేనాని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తద్వారా ఆ సినిమా ప్రేక్షకులకు చెప్పిన డేట్కి మరి రావటం జరిగింది. ఆ ముందు ఒక డేట్ ఏదైతే చెప్పారో ఆ డేట్కి రావటం జరిగింది. బాలయ్య బాబు గారు కూడా ఏం తక్కువ కాదు. ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఈయన కూడా ఒక మాట చెప్తే మరి 14 రీల్స్ సంస్థకి దానికి ఒక మార్గాన్ని చూపించి సుగమం చేసే వాళ్ళు అనుకున్న డేట్కి మాత్రం అది రిలీజ్ అయ్యేది. ఇది కంప్లీట్గా 14 రీల్స్ సంస్థ చేసుకున్న స్వయంకృత అపరాధంగా మనం అయితే భావించవచ్చు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? నిజంగా అఖండ 2కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ బాలయ్య బాబు గారి మీద కుట్ర జరిగే ఛాన్స్ ఉందంటారా? మీరు ఏమంటారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక 400 విమానాలు రద్దు ఇందాక మనం చదివాము. దానికి కొనసాగింపుగా దీనిలో ప్రచురించారు. ఇక అవకాశం ఇవ్వండి న్యాలపట్ల నరేందర్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే తను ఆశీర్వదిస్తే నేను తను గెలుస్తానని కూడా చెప్తున్నారు. అఖండ 2కు చుక్కలు చూపించిన ఎరోస్ సంస్థ కేవలం ఇది ఎరోస్ సంస్థకి బాకీ పట్టడం వలన మరి ఇది అయితే జరిగింది. 14 రీల్స్ సంస్థ బాకీ పట్టడం వలన